మేడ్చల్ జిల్లా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు నిందితులు అరెస్ట్. ఓ పిస్టల్ మరియు మందుగుండు సామాగ్రి అమ్ముతున్నారన్న సమాచారంతో దూలపల్లి ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద అదుపులోకి తీసుకున్న పేట్ బషీర్బాద్ పోలీసులు మరియు ఎస్ఓటి షేర్లింగంపల్లి పోలీసులు. నిందితులు దూలపల్లి నివాసులు వికాస్ కుమార్ మరియు వంశరాజ్ రామ్గా గుర్తింపు. వారి వద్ద నుండి 7.65 మినీ పిస్టల్, 8 రౌండ్లు మరియు 2 ఖాళీ ప్రతికలు స్వాధీనం. పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తున్న డీసీపీ కోటిరెడ్డి సార్. IV34 న్యూస్, మేడ్చల్ జిల్లా. ఉదయం ఎస్ఓటి అధికారులకు వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద పేట్ బషీర్బాద్ పోలీస్ మరియు ఎస్ఓటి వారు జాయింట్గా ఆపరేషన్ చేసి ఒక మీకు అక్కడ చూపిస్తున్నటువంటి 7.65 కంట్రీ మేడ్ పిస్టల్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో వికాస్ కుమార్ సన్ ఆఫ్ జనత్ కుమార్ మనకి దూలపల్లి పేట్ బషీర్బాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లిలో ఇండియన్ గ్యాస్ దాంట్లో లేబరర్గా పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ బీహార్ స్టేట్. అదేవిధంగా సెకండ్ పర్సన్ వంశరాజ్ రామ్, ఇతను కూడా బీహార్ స్టేట్. ఇతను కూడా దూలపల్లిలో ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్లో లేబరర్గా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు గత కొంతకాలంగా ఇక్కడ మన ఏరియాలో పేట్ బషీర్బాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లి ఏరియాలో లేబరర్గా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారితో పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ లేబర్ పని మీద వస్తున్న ఇన్కమ్ సరిపోతుంది అన్నట్టు చాలా సందర్భాల్లో బీహార్ నుంచి వస్తూ పోతుంటారు. కాబట్టి బీహార్లో చాలా ఈజీగా ఈ కంట్రీ మేడ్ పిస్టల్స్ మనం గతంలో కూడా చాలా సందర్భాలు చూసినాం. చాలా నేరాల్లో కూడా సోర్స్ మనం బీహార్, జార్ఖండ్, యూపీ లాంటి ప్రదేశాల నుంచి రికవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు వ్యాపారం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ కంట్రీ మేడ్ పిస్టల్ని ఈరోజు తీసుకొని వచ్చి వాళ్ళు చుట్టుపక్కల వారికి ఎవరైనా అడిగితే అమ్ముదామనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది.